మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు శక్తిగల నామములో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎలా ఉన్నారో? గతించిన దినమంతా కూడా ఆయన రెక్కల నీడలో నిన్ను నన్ను మనందరినీ కాపాడి మరొక నూతనమైన దినములో మనల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మరొకసారి ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నామండి. మరి ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము సామెతల గ్రంథము 31వ అధ్యాయము 31వ వచనం. చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలం ఇయ్యదగును, గౌనుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ స్త్రీ గురించి దేవుడు మరి ఎంతగానో గొప్పగానో ఎంచుతున్నాడండి. మరి ఏ పని అయితే మరి ఎంత చక్కగా మరి ఆ పనిని ముగిస్తుందో ఆ స్త్రీ, మరి ఆ పనికి దేవుడు ప్రతిఫలాన్ని ఇస్తాడంటండి. అంతే కదండి, పెద్దలు, రాజులు, అధికారులు అందరూ కూడా మరి ఆమె పనుల్ని కొనియాడతారంటండి, పొగుడుతారంట. మరి అలాంటి స్థితి మరి మనము కూడా పొందుకోవాలన్నది, మనము కూడా మరి రాజుల దగ్గర, అధికారుల దగ్గర మన పనులు మరి చెప్పుకునేలాగా మనము కూడా ప్రవర్తించాలన్నమాట అండి. అలాగ ఉండాలని దేవుని యొక్క ఆశ. మరి ఇంకా చూసినట్లయితే మనం ఏ పని చేసినా సరే మరి అధికారులకైనా మరి ఎవరికైనా సరే తృప్తికరంగా ఉండాలన్నమాట అండి. అలాంటి పని చేయాలన్నది మరి అందరి కోరిక అనమాట అండి. మరి ఈ దినమంతా ఈ వాగ్దానం నీ ఫ్రెండ్ సర్కిల్లో పంపండి. అలా పంపడం వల్ల మీరు దీవించబడతారు, వారు ఆశీర్వదించబడతారు. చదివిన వారు దీవించబడతారు, పంపిన వారు ఆశీర్వదించబడతారు. మరి ఈ ఈ వాగ్దానము మరి సమయం ఉన్నప్పుడు మనసులోనే ధ్యానించుకుంటూ ఉంటే మరి ఆ దినమంతా నీకు రావాల్సిన దీవెన, ఆశీర్వాదాలు ఖచ్చితంగా దేవుడు నెరవేర్పు అనేది ఇస్తాడనమాట అండి. నువ్వు పొందుకునేలా చేస్తాడనమాట. మరి అలాగా నువ్వు ఏ పని చేస్తున్నప్పటికీ మరి ఈ చిన్న వాగ్దానం మైండ్లో పెట్టుకుని ధ్యానించుకుంటూ ఉంటే అది నువ్వు చేసే ప్రతి పనిలో కూడా నీకు మేలుకరంగా ఉంటుంది, దీవెనకరంగా ఉంటుంది, ఆశీర్వాదకరంగా ఉంటుంది. అంతేగాని శాపకరంగా మాత్రం ఉండదన్నమాట అండి. మరి నువ్వు ఏ పని చేసినప్పటికీ అది దేవుని దృష్టిలో యోగ్యమైనదిగా ఉండేలాగా మనం చూసుకోవాలన్నమాట అండి. ఈ చిన్న వాగ్దానం మైండ్లో పెట్టుకుని ధ్యానించుకుంటూ ఉండాలని కోరుకుంటూ, ఆమేన్.